శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం చెప్పున శంకరాచార్య విరచిత శివానంద లహరిలోని శ్లోకాల్ని చెప్పుకుంటాం. ఈరోజు 4వ శ్లోకం. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనాం అపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనం. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనాం అపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనం. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనాం అపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తాత్పర్యం చెప్పుకుందాం. ఇక్కడ జగతి అంటే లోకమునందు, క్షుద్రఫలదా అంటే తుచ్చమైన ఫలములను సొంగునట్టి, విబుధాం అంటే ఇతర దేవతలు, సహస్రం వేల కొలది, వర్తంతే ఉన్నారు. అహం అంటే ఇక్కడ నేను, స్వప్నేవా కలలోనైనను, తదనుసరణం ఆ దేవతలను భజించుట గాని, తత్కృత ఫలం ఆ దేవతలు కలుగుజేయి ఫలములను గాని, నమన్యే అంటే తలంచను. శంభో శివ సుఖకారకు కారణుడును మంగళస్వరూపుడును అగు శంకరా, నికటభాజాం సన్నిధిని చేరియున్న హరిబ్రహ్మాదీనామపి అంటే విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు మొదలగు వారలకు సైతము అను అసులభం అన్నారు కదా, అంటే దుర్లభమైన తవ నీ యొక్క పదాంభోజ భజనం పాదపద్మసేవను చిరం ఎల్లవేళను యాచించుచున్నాను అన్నారు. ఇక్కడ మరి ఇక్కడ ఫలములు తుచ్చమైనవని ఎందుకన్నారండి అంటే సింపుల్గా కొంచెం చెప్పుకుందాము. అంటే ఇవన్నీ కూడా దేవతలందరూ ఇచ్చే ఫలాలు తుచ్చమైనవని ఎందుకన్నారు అంటే వాటికి స్థిరత్వం లేదు. ధనం వస్తుంది, ధనం కోసం పూజ చేస్తాం, ధనం వెళ్ళిపోవచ్చు. పిల్లల కోసం చేస్తాం, ఏమో మన అదృష్టం. అలాగే కొందరు అందం కోసం చేస్తారు, మంచి అందమైన పిల్లలు పుట్టాలని కదా, అది కూడా ఉంది కదా ప్రపంచంలోని. అందము శాశ్వతమా అది కూడా తెలియదు. అందుకని ఇవన్నీ కూడా క్షుద్ర ఫలాలు, అంటే ఇవి ఏవి కూడా శాశ్వతమైనవి కావు అన్నారు. ఇక్కడ పదం అంటే నీ పదాలు అని ఒక అర్థం వస్తుంది, నీ చోటు అంటే ఇక్కడ ఏమిటి, మోక్షం, పరమాత్మ. ఇవన్నీ కూడా వచ్చిపోయేవి, అంటే ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. నీ యొక్క పదము ఒక్కటే, అంటే నీ యొక్క అక్కడ వైకుంఠమే అనుకోండి, ముక్తి అన్నమాట అది, అవునా. మోక్షం ఒక్కటే కూడా శాశ్వతమైన ఫలము, మళ్ళీ తిరిగి రాని లోకం, మళ్ళీ ఇక్కడ జన్మలేని స్థితి అన్నమాట. మోక్షం ఒక్కటే, అది ఒక్కటే నువ్వు ఇవ్వగలవు. తక్కిన వాళ్ళందరూ కూడా ఆరాధిస్తే ఎన్నెన్నో ఇస్తారు. అంటే కొంచెము ఫలములిచ్చు దేవతలెందరో కలరు, వారి సేవ వారిచ్చు ఫలములు నాకు కావలియునను కోరిక
కలనైనా లేదు అన్నారు. అంటే నేను కలలో కూడా అలాంటివి నేను కోరుకోను. శివ, ఎల్లప్పుడూ సమీపవర్తులైన బ్రహ్మాదులకు కూడా దొరకని నీ పాదసేవయే దయచేయుమని నిన్ను ఎల్లవేళలా వేడుకొనుచున్నాను అన్నారు. అంటే చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా త్రిగుణాలతోనే పుడతాం కదా. త్రిగుణాలు అంటే శరీరం లేనిదే, అంటే కర్మ లేనిదే జన్మ లేదు కదా. అందుకని అందరికీ కూడా కర్మ ఉంది. కర్మ లేని స్థితికి చేరాలి, చేరగలిగే పదం నీ పదం అన్నారు ఇక్కడ. అవునా? నీ పదాలు పట్టుకుంటే, నీ పాదాలు పట్టుకుంటే మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన ఆవశ్యకత ఉండదు అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అంటే తెలివితేటలను పొందడానికి ఒక దేవత, ధనాన్ని పొందడానికి ఇంకో దేవత, అందాన్ని పొందడానికి మరో దేవత, ఈ విధంగా ఒక్కొక్క విధమైన ఫలాన్ని పొందడానికి ఒక్కొక్క దేవతను ఆరాధించి, అర్చించి, ఆశ్రయించి అన్ని విధాలైన సౌకర్యాలను పొంది కోరికలను తీర్చుకోవచ్చు. కానీ ఈ విధంగా పొందినవన్నీ తాత్కాలిక సుఖాలను పరిమిత కాలానికే ఇస్తాయి అన్నారు. అంటే ఇవన్నీ ఎంతవరకు ఉంటాయండి? కొంతకాలం. అందం ఎంతవరకు ఉంటుంది చెప్పలేం, మీకు తెలిసిందే ఇది, అవునా? అలాగే ఐశ్వర్యం ఎంతవరకు ఉంటుంది అది కూడా తెలియదు. మనతో చుట్టూ ఉన్న బంధువులు మనతో ఎల్లకాలం ఉంటారా అది తెలీదు. అంటే ఇక్కడ ఏది కూడా శాశ్వతము కాదు. శాశ్వతమైనది నీ యొక్క పదం మాత్రమే. ఇంతవరకే మనం చెప్పుకుందాం శ్లోకాల మీద. శ్లోకాలు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా శంకర్లు రాశారనమాట, అవునా? ఎందుకంటే ఇది అందరికీ కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో మనం పరమాత్మని ఆరాధించాలన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.